Dear students, today we are going to see the topics in the part of logical reasoning and analytical ability. The topics are like this: statement and course of action, assertion and reason, and cause and effect. ఇక్కడ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని కింద రెండు లేదా అంతకంటే ఎక్కువ అజంప్షన్స్ ఇస్తాడు. ఆ అజంప్షన్స్లో అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఇస్తాడు. ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్స్లో ఏ యాక్షన్స్ను ఆ స్టేట్మెంట్ని ఫాలో అవుతున్నాయనేది మనము ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. అసర్షన్ రీజన్స్లో అసర్షన్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఈ అసర్షన్ని కిందనే ఒక రీజన్ ఇస్తారు. ఈ రీజన్ కనుక ఈ అసర్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, ఇఫ్ ద రీజన్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ద గివెన్ స్టేట్మెంట్, దెన్ ద ఆన్సర్ ఈజ్ ఏ. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, బట్ ద రీజన్ couldn't explain the assertion, then the answer is B. అసర్షను రీజను ఈ రెండు స్టేట్మెంట్స్ కనుక కరెక్ట్ అయ్యి, రీజన్ కూడా అంటే రెండు కరెక్ట్ అయ్యి, ఈ రీజన్ కనుక అసర్షన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినట్లయితే, ఈ రీజన్ అనేది ఈ స్టేట్మెంట్కి అసలైన కారణం కనుక కానట్లయితే అప్పుడు ఆన్సర్ బి. సో బోత్ ద అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, బట్ ద రీజన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద గివెన్ స్టేట్మెంట్, దట్ ఈస్ ద అసర్షన్, then the answer is B. Next, assertion is correct and reason is wrong. Here in the given both the statements, the only one statement assertion is correct and the reason is not correct. Then the answer is C. Assertion correct ayi reason ganaka wrong ayinatlaithe statement itself it is wrong, then the answer is C. If the assertion is wrong and the reason is right, then the answer is D. అసర్షన్ కనుక కరెక్ట్ రాంగ్ అయ్యి ఉండి రీజన్ అనే స్టేట్మెంట్ కనుక కరెక్ట్ అయితే అప్పుడు ఆన్సర్ వచ్చి డి ఉంటుంది. అలాగే థర్డ్ టాపిక్ దీంట్లో వచ్చి కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇస్తాడో ఆ స్టేట్మెంట్ని మొత్తం కరెక్ట్గా తీసుకోవాలి. అదే 100% కరెక్ట్ అని మనం అనుకోవాలి. స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్లో కానీ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రెండు కూడా ఈ రెండిట్లో కూడా మనం 100% కరెక్ట్ అనుకొని ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ కానీ ఈ ఎఫెక్ట్ కానీ ఆ స్టేట్మెంట్ ఫాలో అవుతున్నాయా లేదని మనం అబ్జర్వ్ చేయాలి. ఇచ్చినటువంటి కాజ్ వల్ల ఏం ఎఫెక్ట్స్ రావచ్చు అనేది మనము ఊహించి దాని ప్రకారం ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఆన్సర్గా పెట్టాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కాజ్లో. ఈ కాజ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎఫెక్ట్స్లో మోర్ దాన్ 2 ఆర్ 2 రెండు కానీ లేదా రెండు కంటే ఎక్కువ కానీ రెండు ఎఫెక్ట్స్ ఇస్తే ఆ ఎఫెక్ట్స్లో ఏ ఎఫెక్ట్స్ అనేవి ఈ కాజ్ని బలంగా ద్రోపరుస్తున్నాయి, విచ్ ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ కాజ్, దెన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ ఎఫెక్ట్స్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద టాపిక్స్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, అండ్ అసర్షన్ అండ్ రీజన్. నౌ వీ విల్ సీ దిస్ ప్రాబ్లమ్. హియర్ ద స్టేట్మెంట్ ఈజ్ గివెన్ and the course of actions are also given. As we discussed earlier, here in the statement whatever the information given, that information has to be assumed by the aspirant or candidate is 100% correct. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏ సమాచారం అయితే ఇవ్వబడిందో ఆ సమాచారం అంతా కూడా పూర్తిగా 100% నిజమైనదిగా అభ్యర్థి భావించి ఆ భావించినటువంటి ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్స్లో ఏవైతే చర్యలు అయితే మనం తీసుకోగలమో, ఏ చర్యలను తీసుకోగలం అనే వాటిలో ఇచ్చినటువంటి 2 లేదా 3 చర్యల్లో ఏ చర్య ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతుందో మనం గమనించి అభ్యర్థి దాన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్స్ని గుర్తించవలసిందిగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్టయితే, ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ బెనిఫిషియల్ ఫార్ హ్యూమన్ బాడీ. మెడిసిన్స్ డు నాట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ అన్నాడు. సో స్టేట్మెంట్ ఎలా ఉందంటే, విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి మనకి వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ నుంచి వస్తాయి, అవన్నీ కూడా మన మానవ శరీరానికి చాలా ఉపయోగకరమైనవి అంటున్నాడు. సో పండ్ల నుంచి మరియు కూరగాయల నుంచి వచ్చేటటువంటి విటమిన్లు కానివ్వండి, మినరల్స్ అంటే ఖనిజాలు కానివ్వండి, లవణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మానవుని యొక్క శరీరానికి చాలా ఉపయోగకరమైనవి అంటున్నాడు.
మరియు మెడిసిన్స్ డు నాట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ ఆన్ బాడీ. అంటే ఈ పండ్లు కూరగాయల ద్వారా వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏదైతే చర్య ఉంటుందో, ఎటువంటి ఫలితం అయితే ఉంటుందో అటువంటి ఫలితము మనకి మెడిసిన్స్ ద్వారా అందదు అంటున్నాడు. సో స్టేట్మెంట్ ఏమిటంటే పండ్లు మరియు కూరగాయల ద్వారా వచ్చేటువంటి విటమిన్లు మరియు మినరల్స్ అనేవి మానవుని యొక్క దేహానికి, శరీరానికి చాలా ఉపయోగకరమైనవి. అటువంటి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఈ మెడిసిన్స్ ద్వారా మానవుని యొక్క శరీరానికి అందవు అంటున్నాడు. సో కోర్స్ ఆఫ్ యాక్షన్స్, చర్యలు ఏమైతే తీసుకోగలమో అవి మనం చెప్తున్నాడు. పీపుల్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు టేక్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ టు మీట్ హ్యూమన్ బాడీస్ రిక్వైర్మెంట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ప్రజలందరూ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి విటమిన్స్ని కానీ మినరల్స్ని కానీ పొందేందుకు వాళ్ళని వెజిటేబుల్స్ అంటే కూరగాయలు మరియు పండ్లు తీసుకునేందుకు మనం వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా ఒక యాక్షన్ చెప్తున్నాడు. మానవునికి అవసరమైనటువంటి విటమిన్స్ మరియు మినరల్స్ ఏవైతే అవసరమవుతాయో ఆ అవసరమైన విటమిన్స్ని మినరల్స్ని పొందేందుకు ప్రజల్ని మనం ఏ విధంగా ప్రోత్సహించాలంటే పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకునే విధంగా ప్రోత్సహించాలి అంటున్నాడు. దట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ 1. అండ్ ద సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ లైక్ దిస్: ద సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ షుడ్ బి బ్యాన్డ్. ఏవైతే ఉన్నాయో విటమిన్స్ మరియు మినరల్స్ అందించేటువంటి ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్నింటినీ కూడా మనము బ్యాన్ చేయాలి, మార్కెట్లో ఉండకూడదు అనే విధంగా అంటున్నాడు. సో ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చూసినట్లయితే ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ద్వారా మనకు శరీరానికి అందుతున్నాయి కాబట్టి మినరల్స్ కానీ విటమిన్స్ అనేవి, దానికి అనుగుణంగా ప్రజలను కూడా మనం ఆ విటమిన్స్, మినరల్స్ తీసుకునేందుకు వాళ్ళని పండ్లు మరియు కూరగాయలు తీసుకునేందుకు ప్రోత్సహించాలి అంటున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లానే సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చూస్తే ద సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ షుడ్ బి బ్యాన్డ్. వాటిని బ్యాన్ చేయాలి అంటున్నాడు. ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయాలి అంటున్నాడు. ఆ బ్యాన్ చేయవలసిన అవసరం ఉందో లేదో గమనిస్తాం. ఇక్కడ మెడిసిన్స్ డు నాట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ. అంటే మెడిసిన్స్ అనేవి అటువంటి ఫలితాలని, ఏవైతే కూరగాయలు పండ్ల ద్వారా వచ్చే ఫలితం ఏవైతే ఉందో అటువంటి ఫలితాలని మెడిసిన్స్ ఇవ్వలేవు అంటున్నాడు. అంత ఎఫెక్టివ్గా ఇవ్వలేవు అంటున్నాడు. అంతే తప్ప మెడిసిన్స్ ద్వారా మనకి హార్మ్ఫుల్ ఉన్నాయి అంటే మనకి అవి చాలా హార్మ్ఫుల్, మనకి చాలా అవి ప్రమాదాన్ని కలిగిస్తాయి, లేదంటే మానవుని యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అనేటువంటి అర్థం ఎక్కడా కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో లేదు. కానీ ఇక్కడ ఇచ్చిన కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏముంటుందంటే వాటిని బ్యాన్ చేయాలి, మార్కెట్లో లేకుండా చేయాలి అంటున్నాడు. సో ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ టు ద గివెన్ స్టేట్మెంట్. అది సెకండ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్. ఇది దీనికి వ్యతిరేకంగా ఉంది ఈ స్టేట్మెంట్. ఇది ఫాలో కావడం లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్. ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్టేట్మెంట్లో విటమిన్స్ ఇచ్చేటటువంటి మెడిసిన్స్లు బ్యాన్ చేయాలని అర్థం వచ్చేటువంటి స్టేట్మెంట్లో ఆ సెంటెన్స్ ఎక్కడా కూడా ఇచ్చిన స్టేట్మెంట్లో లేదు. కాబట్టి ద కోర్స్ ఆఫ్ యాక్షన్ 2 ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 follows. Now we will see this problem. The statement is like this: nuclear power cannot make a country secure. స్టేట్మెంట్ ఎలా ఉందంటే అణువిద్యుత్తు అనేది దేశ భద్రతకు అంత సురక్షితమైనది కాదు అంటున్నాడు. కెనాట్ మేక్ ఏ కంట్రీ సెక్యూర్. ఓకేనా? నెక్స్ట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ లైక్ దిస్: వీ షుడ్ స్టాప్ ఫర్దర్ ఇంక్రీజింగ్ అవర్ న్యూక్లియర్ పవర్. ఇక భవిష్యత్తులో రాబోయేటువంటి అణు విద్యుత్తుని స్థాపించడం కానివ్వండి, దాని ద్వారా విద్యుత్తుని ప్రోత్సహించడం కానివ్వండి, ఉత్పత్తి చేయడం కానివ్వండి, ఇంకా ఆపివేయాలి అంటున్నాడు. భవిష్యత్తులో ఇక అటువంటి విద్యుత్ నిర్మాణ కార్యక్రమాలని ఆపివేయాలి అంటున్నాడు. వీ షుడ్ డెస్ట్రాయ్ అవర్ న్యూక్లియర్ క్యాపబిలిటీ. మనకి ఏదైతే అణు విద్యుత్తు లేదా అణు పరిజ్ఞానం ఉందో ఆ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా మనము నాశనం చేసేయాలి, అది ఉండడం మంచిది కాదు అంటున్నాడు. థర్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ లైక్ దిస్: వీ షుడ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. మూడో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందంటే మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ని అంటే విదేశీ వ్యవహారాల్ని మనం బాగా అభివృద్ధి పరచుకోవాలి అంటున్నాడు. న్యూక్లియర్ పవర్ కెనాట్ మేక్ ఏ కంట్రీ సెక్యూర్. అణు విద్యుత్ అనేది దేశానికి భద్రత పరంగా అంత మంచిది కాదు అంటున్నాడు. దేశానికి భద్రతనివ్వదు అంటున్నాడు. మనం గమనించినట్లయితే న్యూక్లియర్ పవర్తో భారతదేశంలో దాదాపుగా 5 to 6% పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే యూఎస్ఏ తీసుకున్నాం అనుకోండి, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పవర్ ప్రొడక్షన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ పవర్. అరౌండ్ 47 to 48%. యూఎస్ఏలో మొత్తం 404 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. వాటిలో 4 ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే దాదాపు 399, 400 రియాక్టర్లు అక్కడ పనిచేస్తున్నాయి. భారతదేశంలో 17 నుంచి 18 రియాక్టర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో న్యూక్లియర్ పవర్ ఏ దేశానికి కూడా మంచిది కాదు అనడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ అది అనుకుంటే కనుక కోర్స్ ఆఫ్ యాక్షన్ వీ షుడ్ స్టాప్ ఫర్దర్ ఇంక్రీజింగ్ అవర్ న్యూక్లియర్ పవర్.
మనం ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇది తీస్తుంటే వీ షుడ్ స్టాప్ ఫర్దర్ ఇంక్రీజింగ్ అవర్ న్యూక్లియర్ పవర్. ఇక్కడ భవిష్యత్తులో అటువంటి విద్యుత్ ఉత్పాదన కార్యక్రమాలని మనము న్యూక్లియర్ పవర్ ద్వారా అణు విద్యుత్ ద్వారా వచ్చే కార్యక్రమాలను మనం పూర్తిగా ఆపివేయాలి. ఇంక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందు అటువంటి విద్యుత్ ఉత్పాదన చర్యలను మనం తీసుకురాదు అంటున్నాడు. అలా తీసుకొని పక్షంలో అలా ఆపేసిన పక్షంలో ఏ దేశానికైనా అవసరమైన ఇంధన వనరుల్ని మనం లభించుకోవడం అంటే మనం పొందడం అనేది అసాధ్యమవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద గివెన్ స్టేట్మెంట్. భద్రతకి మంచిది కాదని అంటున్నారు తప్ప దీన్ని ఆపివేయాలని ఎక్కడ మీనింగ్ ఇక్కడ లేదు. నెక్స్ట్, వీ షుడ్ డెస్ట్రాయ్ అవర్ న్యూక్లియర్ క్యాపబిలిటీ. మనకు ఉన్నటువంటి అణు పరిజ్ఞానాన్ని మనము నాశనం చేసేయాలి అంటున్నాడు. సో అణు పరిజ్ఞానం నాశనం చేయాలి అంటే అది మరలా ఇంకో సమస్యను తీసుకొచ్చి పెడుతుంది. రేడియేషన్ అనేది ఆ రేడియో ధార్మిక కిరణాలను వెలువరించడం అనేది డెస్ట్రాయ్ చేసేది అధికమవుతుంది. కాబట్టి ఇది ఇంకా ప్రాబ్లం మరింత ఎక్కువ ప్రాబ్లం చేస్తుంది తప్ప క్రియేట్ చేస్తుంది తప్ప సమస్యను పెంచుతుంది తప్ప ఇది అనేది ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది సరైనటువంటి చర్య కాదు అని గమనించవచ్చు. నెక్స్ట్, వీ షుడ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. విదేశీ వ్యవహారాలని లేదా విదేశీ సంబంధాలను మనం మెరుగుపరుచుకోవాలి అంటున్నాడు. అసలు ఈ స్టేట్మెంట్కి దీనికి సంబంధం లేదనుకుంటాం మనం యాక్చువల్గా. ఇక్కడ న్యూక్లియర్ పవర్ అనేది అంత మంచిది కాదు అంటున్నాడు. న్యూక్లియర్ పవర్ కెనాట్ మేక్ ఏ కంట్రీ సెక్యూర్ అంటున్నాడు. హియర్ ద స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ లైక్ దిస్: వీ షుడ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటాడు. ఇవి రెండు చూడడానికి పరస్పరం విరుద్ధమైనటువంటివిగా ఉన్నా ఇవి మనం కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి విదేశీ వ్యవహారాలని డెవలప్ చేసుకోవడం ఏమవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. విదేశీ వ్యవహారాలను బలపరుచుకోవడం వల్ల ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్ అవుతుంది. అట్లాగే సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అనేది జరుగుతుంది. ఇవే విదేశీ వ్యవహారాల్లో ఉన్నటువంటి అంశాలు. సో విదేశీ వ్యవహారాలతో మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే ఇతర దేశాలతో ఉన్నటువంటి టెక్నాలజీని మనం సులభంగా పొందవచ్చు. భద్రతా ప్రమాణాలని మనము అధికంగా రూపొందించుకోవచ్చు. అట్లాగే సేఫ్టీకి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నింటినీ కూడా మనము సులభంగా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడడానికి దీంతో సంబంధం లేనిదైనప్పటికీ ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది దీంతో అంతర్గతంగా చూసినట్లయితే అత్యంత విలువైనటువంటి సూచనగా మనం పరిగణించవచ్చు. సో 1 ఈజ్ నాట్ ఫాలోయింగ్, 2 ఈజ్ నాట్ ఫాలోయింగ్ and only 3 is following. So the answer is only 3 follows. Now you see this problem. The statement is like this: the sale of shoes has gone down considerably, causing great concern to the company. ఒక కంపెనీ యొక్క షూస్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ వాటి యొక్క అమ్మకాల్లో చాలా మార్పు వచ్చింది, చాలా తగ్గిపోయినాయి అంటున్నాడు. ఆ కంపెనీ యొక్క షూస్ యొక్క అమ్మకాలు తగ్గిపోయినాయి అంటున్నాడు. కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను సూచిస్తున్నాడు. ద ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ లైక్ దిస్: ద ప్రైస్ ఆఫ్ షూస్ షుడ్ బి రెడ్యూస్డ్. ఆ షూస్ యొక్క ధరను తగ్గించాలి అంటున్నాడు. రెండవది, ద కంపెనీ షుడ్ మేక్ ఎ స్టడీ కేర్ఫుల్లీ అబౌట్ అదర్ బ్రాండ్స్ ఆఫ్ షూస్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో ఉన్నటువంటి మిగిలిన కంపెనీల యొక్క ఉత్పత్తులు అంటే ఆ షూస్ యొక్క మిగిలిన కంపెనీల యొక్క షూస్ యొక్క వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి అంటున్నాడు. సో ద స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్: ఒక కంపెనీ యొక్క షూస్ యొక్క ఉత్పత్తి అలాగే ఉన్నప్పటికీ సేల్స్ తగ్గిపోయినాయి, అమ్మకాలు తగ్గిపోయినాయి అంటున్నాడు. ఏం చర్య తీసుకుంటావు నువ్వు అంటున్నాడు. అప్పుడు మనం తీసుకోవాల్సిన చర్య ఏమిటో మనం అప్పుడు అబ్జర్వ్ చేద్దాం. వాటి యొక్క ధరను తగ్గించాలి అంటున్నాడు. ధరను తగ్గించినట్లయితే కంపెనీ లాస్లో రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ధరను తగ్గించిన షూస్ యొక్క సేల్స్ పెరుగుతాయన్న గ్యారంటీ ఈ స్టేట్మెంట్లో ఎక్కడ కూడా మనకు కనపడట్లేదు, ఈ యాక్షన్లో కూడా మనకు కనపడట్లేదు. సో ధరను తగ్గించడం అనేది ఒక ఉపశమన చర్య అయినప్పటికీ అది మంచి ఫలితాన్ని ఇస్తుందా, ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈ చర్య అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందా అంటే వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ రిజల్ట్ విల్ బి గివన్ బై దిస్ యాక్షన్. ఓకేనా? సో ఈ చర్య వల్ల అమ్మకాలు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద గివన్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ the company should make a study carefully about other brands of shoes in the market. మార్కెట్లో ఉన్నటువంటి మిగిలిన షూస్ యొక్క పరిస్థితులపై అధ్యయనం చేయాలి అంటున్నాడు. అన్ని కంపెనీల యొక్క ఉత్పత్తుల యొక్క అమ్మకాలు తగ్గినాయా, లేకపోతే మనవే తగ్గినాయా, లేదంటే తమ అమ్మకాలు తగ్గడానికి గల కారణాలు ఏమిటి, ఇతరుల యొక్క అమ్మకాలు పెరగడానికి గల కారణాలు ఏమిటి, దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి, మన ఉత్పత్తుల్లో ఉన్న లోపాలు ఏమిటి, దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, మన ఉత్పత్తుల్లో ఉన్న పాజిటివ్స్ ఏమిటి, ఇవన్నీ కూడా కేర్ఫుల్గా స్టడీ చేసిన తర్వాత అప్పుడు మనం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే విధంగా రెండవ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంది. కాబట్టి సో ద కరెక్ట్ యాక్షన్ ఫర్ ద గివన్ స్టేట్మెంట్ కెన్ బి సెట్ దట్ ద కంపెనీ షుడ్ మేక్ ఎ స్టడీ కేర్ఫుల్లీ అబౌట్ అదర్ బ్రాండ్స్ ఆఫ్ షూస్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో ఉన్నటువంటి ఇతర కంపెనీల యొక్క షూస్ని
అధ్యయనం వాటి యొక్క అమ్మకాలను కానివ్వండి, వాటి యొక్క మార్కెటింగ్ ఏ విధంగా ఉంది వాటిని అధ్యయనం చేసిన తర్వాత మనము యాక్షన్ తీసుకోవడం అనేది ఉత్తమమైనదిగా మనం భావించవచ్చు. సో 2 ఈజ్ ఫాలోయింగ్, సో 1 ఈజ్ నాట్ ఫాలోయింగ్, ఓన్లీ 2 ఈజ్ ఫాలోయింగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. ఈ ప్రాబ్లం చూసినట్లయితే స్టేట్మెంట్ ఈ విధంగా ఉందండి. స్టేట్మెంట్: కోర్ట్స్ టేక్ టూ లాంగ్ ఇన్ డిసైడింగ్ ఇంపార్టెంట్ డిస్ప్యూట్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. వివిధ శాఖల నుంచి పరిశీలించినట్లయితే ఆ శాఖల్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయి అంటున్నాడు. సో కోర్ట్స్ ఆర్ టేకింగ్ టూ మచ్ టైమ్ ఇన్ డిసైడింగ్ ద వేరియస్ disputes of various departments, and the course of action is like this. First course of action is like this: courts to be ordered to speed up matters. కోర్ట్స్ని ఆదేశించాలి. ఏమని ఆదేశించాలంటే ఆ విషయాలన్నిటిని కూడా త్వరగా పరిష్కరించే విధంగా, ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా త్వరగా పరిష్కరించే విధంగా ఈ యాక్షన్ ఉండాలి అంటున్నాడు. వాటిని ఆ కోర్ట్స్ని ఆదేశించాలి అంటున్నాడు. ఆ కోర్ట్స్ పైన ఎవరైతే అధిపతి ఉన్నారో ఆ అధిపతి ఆ కోర్ట్స్ అన్నింటినీ కూడా ఏమని చేయాలంటే ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని ఆదేశించాలి అంటున్నాడు. నెక్స్ట్, స్పెషల్ పవర్స్ టు బి గ్రాంటెడ్ టు సెటిల్ డిస్ప్యూట్స్ కన్సర్నింగ్ ద డిపార్ట్మెంట్. ఏవైతే విభాగాలు ఉన్నాయో, డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అధికారులకి ఆ అంశాలను పరిష్కరించడానికి, ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వాలి అంటున్నాడు. సో ఇక్కడ స్పెషల్ పవర్స్ ఇవ్వడం వల్ల కొన్ని కేసుల్ని మనం కోర్టుల దాకా తీసుకువెళ్లకుండా కిందనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్పెషల్ పవర్స్ ఇస్తే ఈ టైం కూడా తగ్గుతుందనే మీనింగ్ ఇక్కడ ఉందండి. సో కోర్ట్స్ అనేవి ఏవైతే కేసులను పరిష్కరించడంలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయో ఆ సమయాన్ని మనము ఇక్కడ తగ్గించడానికి ఇక్కడే ఒక చర్య తీసుకోవచ్చు. ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో అన్న అధికారులకు కానివ్వండి, ఎక్కడైతే అధికారులు ఉన్నారో వారికి కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చినట్లయితే ఆ పవర్స్ని యూజ్ చేసుకొని ఆ డిస్ప్యూట్స్ని కిందనే, అంటే కోర్ట్స్ వరకు వెళ్లకుండా ఆ డిస్ప్యూట్స్ని ఇక్కడే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసినట్లయితే కోర్ట్స్ టు బి ఆర్డర్డ్ టు స్పీడ్ అప్ మ్యాటర్స్. ఆ చర్యలని త్వరగా తీసుకునే విధంగా వాటిని మనం ఆదేశించాలన్నప్పుడు, అంటే సమయం ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండా వీలైన తొందరగా ఆ కేసులను పరిష్కరించే విధంగా కోర్టులు మనం సజెషన్స్ ఇవ్వాలి, లేదంటే వాటిని ఆదేశించాలన్నప్పుడు చూస్తే ఈ రెండు కోర్స్ ఆఫ్ యాక్షన్స్ను కూడా స్టేట్మెంట్ని బలపరిచే విధంగా ఉన్నాయి. సో ఆ సమయం మనకి తగ్గాలి, కోర్టులో కేసులను పరిశీలించి ఆ పరిష్కరించే సమయం తగ్గాలి అంటే, ఒకటి కోర్టులో కేసులు రాకముందరే వాటిని ఆయా విభాగాల్లోనే ఆయా డిపార్ట్మెంట్స్లోనే పరిష్కరించే విధంగా స్పెషల్ పవర్స్ ఇవ్వాలి అంటున్నాడు. సో దీనివల్ల కూడా ఆ సమయం ఆదా అవుతుంది. నెక్స్ట్, కోర్ట్స్లో ఉన్నటువంటి ఆ కేసుని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వల్ల కూడా ఈ కేసుల్ని మనం ఈ సమయాన్ని తగ్గించవచ్చు. సో బోత్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ 1 and 2 ఆర్ ఫాలోయింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోత్ 1 and 2 follows. Now you see this statement. The statement is like this: about 30% to 40% of children who are enrolled do not attend the school on any given way. 30 నుంచి 40% మంది పిల్లలు ఎక్కడైతే ఎన్రోల్ అయినారో వాళ్ళలో 40% మంది పిల్లలు ఏ విధంగానూ స్కూల్కి అటెండ్ కావడం లేదు, హాజరు కావడం లేదు అంటున్నారు. The courses of action are like this. First course of action: మోర్ స్కూల్స్ షుడ్ బి స్టార్టెడ్. ఇంకా ఎక్కువ స్కూల్స్ స్టార్ట్ చేయాలి అంటున్నాడు. 2, రీజన్స్ ఫర్ దిస్ ఆబ్సెంటిజం షుడ్ బి ఫైండ్ అవుట్. ఎందువల్ల పిల్లలు హాజరు కాలేకపోతున్నారు, ఆబ్సెంట్ అవుతున్నారు అనే దానికి ముందు కారణాలు కనుక్కోవాలి అంటున్నాడు. సో ఎన్రోల్ అయినటువంటి పిల్లల్లో, అంటే జాయిన్ అయినటువంటి పిల్లల్లో 30 నుంచి 40% మంది పిల్లలు స్కూల్కి అటెండ్ కావడం లేదు అంటే ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఒకవేళ దూరం ఎక్కువై ఉండి కూడా పిల్లలు ఆ స్కూల్కి రాలేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో మనము ఆ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా స్కూల్స్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉండాలి. సో మోర్ స్కూల్స్ షుడ్ బి స్టార్టెడ్ అన్నాడు. కానీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మనం వీ కెనాట్ ప్రిడిక్ట్ దట్ ద డిస్టెన్స్ ఈజ్ మోర్ ఫర్ ద స్టూడెంట్స్ టు కమ్ టు ద స్కూల్ అండ్ టు జాయిన్ విత్ ద క్లాసెస్. స్కూల్ దూరంగా ఉన్నాయి, పాఠశాలలు అనేవి ఇంట్లోకి దూరంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రాలేకపోతున్న దాన్ని మనము వీ కెనాట్ కన్ఫర్మ్ దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బై అబ్జర్వింగ్ ద అబౌవ్ స్టేట్మెంట్. The second statement or the second course of action is like this: reasons for this absenteeism should be find out. పిల్లలు హాజరు కాలేకపోవడానికి గల కారణాలు ఏమిటో ఫస్ట్ మనం కనుక తెలుసుకున్నట్లయితే దానిని బట్టి మనం ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ద ఫస్ట్ యాక్షన్ షుడ్ బి టేకన్
among the given course of actions is the second one. సో ఏదైతే పిల్లలైతే ఎందుకైతే రాలేకపోతున్నారో ఆ రీజన్స్ని, ఆ కారణాలను మనం గమనించినట్లయితే మనం సరైనటువంటి పరిష్కారాన్ని గమనించుకోవచ్చు, తెలుసుకోవచ్చు అనేది ఈ రెండవ కోర్స్ ఆఫ్ యాక్షన్ ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 follows. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 follows. Now we will see the statement. See the statement. Occurrences of natural calamities have now increased as compared to the situation 5 years ago. 5 సంవత్సరాల క్రితంతో పోల్చినప్పటికంటే ప్రస్తుతము విపత్తులు, సహజ విపత్తులు అనేవి బాగా పెరుగుతున్నాయి అంటున్నాడు. 5 సంవత్సరాల క్రితంతో పోల్చినప్పటికంటే కూడా ఇప్పుడు విపత్తులు అనేవి కొంచెం ఎక్కువగా పెరుగుతున్నాయి అంటున్నాడు. అప్పుడు నువ్వు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటావు? వాట్ విల్ బి ద కోర్స్ ఆఫ్ యాక్షన్ టేకెన్ బై ద aspirant or the person? So first course of action is like this. Government should always be ready with the action plan for disaster management. Government should always be ready with the action plan for disaster management. విపత్తు నిర్వహణకి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి అంటున్నాడు. సో విపత్తులు ఎక్కువ సంభవిస్తున్నాయి అన్నప్పుడు ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఆ విపత్తులు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి అంటున్నాడు. సో దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఫాలోయింగ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి కాబట్టి ఆ సంభవించే విపత్తుల నుంచి మనకి రక్షణ చేకూరాలంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి ఆ విపత్తుల కోసం, ఎదుర్కోవడం కోసం అనే విధంగా ఉంది. కాబట్టి సో దిస్ ఈజ్ ఫాలోయింగ్, ఆప్షన్ 1 ఈజ్ ఫాలోయింగ్, దట్ ఈస్ ద కరెక్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ లైక్ దిస్. గవర్నమెంట్ షుడ్ నాట్ పర్మిట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు కాజ్ హార్మ్ టు నేచర్. ప్రకృతికి విపత్తును కలిగించే లేదా హాని కలిగించే చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించరాదు, వాటిని కట్ చేయాలి అనే విధంగా ఉంది. సో ఇక్కడ స్టేట్మెంట్లో విపత్తులు అనేవి పెరుగుతున్నాయి కాబట్టి ఆ పెరుగుతున్న విపత్తులను తగ్గించుకోవాలంటే ఎటువంటి చర్య తీసుకుంటున్నామంటే మొదటి చర్య ఓకే. రెండవ చర్యకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సమాజానికి కానివ్వండి, ఆ ప్రకృతి కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పర్యావరణానికి కానివ్వండి హాని కలిగించే ఏ చర్యను కూడా ప్రభుత్వం అనుమతించరాదు అంటున్నాడు. సో ఇది కూడా విపత్తును తగ్గించడానికి ఒక మార్గము. సో ఆప్షన్ 2 ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ 2 ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ద ఆర్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ గవర్నమెంట్ షుడ్ అపాయింట్ ఏ కమిటీ ఆఫ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ సైంటిస్ట్ టు వర్క్అవుట్ ప్లాన్స్ టు హ్యాండిల్ వేరియస్ కెలామిటీస్. ప్రభుత్వం అనేది ఎప్పుడూ కూడా ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే పర్యావరణవేత్తలని, శాస్త్రవేత్తలని కలిగినటువంటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఎటువంటి విపత్తులు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆ విపత్తులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక కమిటీని వేసినట్లయితే విపత్తులను తగ్గించుకోవడానికి లేదా విపత్తుల వల్ల సంబంధించిన నష్టాలను తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందంటున్నాడు. కాబట్టి సో విపత్తులను తగ్గించుకోవడంలో ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ 3 అనేది 3వ చర్య కూడా సరైనటువంటిదిగా మనం భావించవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో ఫాలోయింగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్. ఆన్సర్ ఈజ్ డి ఈజ్ ఆల్. సో అన్ని చర్యలు కూడా విపత్తులను తగ్గించడానికి దోహదపడుతున్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చి పైవన్నీ. We are going to see the next topic, assertion and reason. As we discussed in the earlier, here assertion will be given and reason will be given. If assertion is correct and reason is also correct and the given reason explains the assertion, it is the correct reason for the assertion, then you go for the option A. A is correct and R explains A assertion. And only assertion and reason are correct, but the reason doesn't explain the assertion, then the answer is B. And if only assertion is correct, answer is C, and reason is wrong in this case. And in the case of reason is correct and assertion is wrong, then you must go for the option D. As in the previous cases, whatever the information given in the statement, you have to be considered. You have to consider the information in the assertion or statement has to be 100% correct. Here the case is different. You have to examine both the statements, that is the statement assertion and the reason. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రశ్నల్లో స్టేట్మెంట్లో ఏమైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్లో ఉన్నది 100కు 100% కరెక్ట్ అనుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇచ్చినటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి, కంక్లూజన్స్ కానివ్వండి, ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఆ స్టేట్మెంట్ అనుసరించి మనం ఆన్సర్ నిర్ణయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ అసర్షను రీజను రెండూ కరెక్టా లేదా అనేది అభ్యర్థి యొక్క విచక్షణకే వదిలివేయబడుతుంది.
సో ఈ వాస్తవంగా ఇది కరెక్టా కాదనేది రెండు స్టేట్మెంట్స్ కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ రీజన్ కనుక అసర్షన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దెన్ ద ఆన్సర్ ఈజ్ ఏ. అట్లా కాకుండా అసర్షన్ కరెక్టు, రీజను కరెక్టు, కానీ ఈ రీజన్ అనేది ఈ అసర్షన్కి కరెక్ట్ రీజన్ కానట్లయితే ఆన్సర్ ఈజ్ బి. అలా కాకుండా ఓన్లీ అసర్షనే కరెక్ట్ అయితే కనుక రీజన్ రాంగ్ అయ్యి ఆన్సర్ ఈజ్ సి. అండ్ ఇఫ్ ద అసర్షన్ ఈజ్ రాంగ్, అసర్షన్ రాంగ్ అయ్యి ఓన్లీ రీజన్ కనుక కరెక్ట్ అయి ఉంటే ఆన్సర్ ఈజ్ డి. నౌ యు సీ దిస్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ గివెన్ ఇన్ ద యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఇన్ 2012. 2012 సివిల్స్ ప్రిలిమినరీలో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. సో అసర్షన్ ఈజ్ సీడ్స్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ఫంగిసైడ్స్ బిఫోర్ సోయింగ్. విత్తనాలు నాటే ముందు ఆ సీడ్స్ అన్నింటినీ కూడా, విత్తనాలన్నింటినీ కూడా మనము ఫంగిసైడ్స్, ఆ మందులతోటి కొంత వాటిని కలిపి మిశ్రమం చేసి వాటిని నాటినట్లయితే మంచిది అంటున్నాడు. సో అటే ట్రీట్ చేయాలి ముందు, ఫంగిసైడ్స్తో వాటిని ముందు శుద్ధి చేయాలి అంటున్నాడు ఆ మందులతోటి. నెక్స్ట్ రీజన్ వచ్చి వితౌట్ ట్రీటింగ్ విత్ ఫంగిసైడ్స్ ద సీడ్స్ డు నాట్ జెర్మినేట్. ఆ మందులతో కనుక ఆ విత్తనాలు శుద్ధి చేయకపోయినట్లయితే ఆ విత్తనాలు మొలకెత్తవు అంటున్నాడు. సో హియర్ ద అసర్షన్ ఈజ్ కరెక్ట్. జనరల్గా వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలుసు, విత్తనాలని ముందే మనము మందులతో శుద్ధి చేయడం వల్ల అవి మొలకెత్తిన తర్వాత వచ్చే చీడపీడల నుంచి మనం వాటి నుంచి రక్షించుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ముందు విత్తనాలు నాటేటప్పుడు విత్తనాలు శుభ్రం చేయడం అనేది తప్పనిసరిగా చేస్తారు. సో ఇది అభ్యర్థికి ప్రాథమిక అవగాహన ఉండాలి. ముందు విత్తనాలను మనం శుద్ధి చేయాలన్నా లేదా అనే ఒక అవగాహన, ఆ నాలెడ్జి, ఆ పరిజ్ఞానం అనేది అభ్యర్థికి ఉందా లేదని కూడా టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. రెండవ రీజన్ చూసినట్లయితే వితౌట్ ట్రీటింగ్ విత్ ఫంగిసైడ్స్ ద సీడ్స్ షుడ్ నాట్ జెర్మినేట్ అంటున్నాడు. మనము ఆ మందులతో కనుక మనం వాటిని కనుక శుద్ధి చేయకపోయినట్లయితే అవి మొలకెత్తు అంటున్నాడు. సో రీజన్ ఈజ్ రాంగ్. ఒకవేళ మనం శుద్ధి చేయకపోతే మొలకెత్తనట్లయితే సహజంగా పెరిగే చెట్లన్నీ కూడా ఎలా మొలకెత్తుతున్నాయి? సో మొలకెత్తడానికి వాటిని శుద్ధి చేయవలసిన అవసరం లేదు, సహజంగానే ప్రకృతిలో మొలకెత్తుతాయి. కానీ మనకి కృత్రిమంగా వేసిన వ్యవసాయంలో మనకు మంచి ఫలితాలు రావాలంటే మనం దాన్ని జెర్మినేట్ చేసుకోవాలి అంటున్నారు. జెర్మినేట్ కావాలంటే మనం వాటిని ముందు శుద్ధి చేసుకోవాలి అంటున్నాడు. సో ద రీజన్ ఈజ్ రాంగ్. మనం శుద్ధి చేయకపోయినా కూడా ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్, వాటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సో అసర్షన్ కరెక్ట్ అయ్యి రీజన్ కనుక రాంగ్ అయినట్లయితే ఆన్సర్ ఈజ్ సి. నౌ వీ విల్ సీ దిస్ అసర్షన్ అండ్ రీజన్. ఏ షిప్ రైజెస్ యాజ్ ఇట్ ఎంటర్స్ ద సీ వాటర్. నదిలో నుంచి సముద్రంలో కనుక పడవ ప్రయాణించినట్లయితే, పడవ ఎంటర్ అయితే కనుక కొంచెం ఎత్తు లేస్తుంది, పైకి పడవ అనేది లేస్తుంది అంటున్నాడు. ఏ షిప్ రైజెస్ యాజ్ ఇట్ ఎంటర్స్ ద సీ వాటర్. The reason is like this. The density of sea water is higher as compared to the river water. The density of sea water is higher as compared to the river water. So river water కంటే, నది నీళ్ళ కంటే కూడా సముద్రం నీళ్ళ యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. So the assertion is correct and the reason is correct and the reason also explains the assertion. How you know? Suppose this is the sea water, river water, and this is the ఓషన్ వాటర్, సముద్రం నీరు. సముద్రంలో నీళ్ళ యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే లవణాలన్నీ కరిగి ఉంటాయి కాబట్టి సముద్రం యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది. నది నీరు పలుచుగా ఉంటుంది, సముద్ర నీరుతో పోల్చుకుంటే నది యొక్క నీరు సాంద్రత తక్కువ. సో హియర్ ద డెన్సిటీ ఈజ్ లెస్ అండ్ దట్ హియర్ ద డెన్సిటీ ఈజ్ మోర్. దిస్ ఈజ్ రివర్ అండ్ దిస్ ఈజ్ సీ. సో సాంద్రత తక్కువగా ఉన్న నీళ్ళలో పడవ అనేది ఎక్కువగా మునుగుతుంది. సాంద్రత ఎక్కువగా ఉన్న నీళ్ళలో పడవ అనేది పైకి తేలుతుంది. సో సాంద్రతను వేరువేరుగా ఉండడం వల్ల ఈ పడవ పైకి తేలడము లేదా కిందకి తొక్కబడడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ షిప్ రైజెస్ యాజ్ ఎంటర్స్ ఇంటు ద సీ వాటర్. సముద్రంలోకి వెళ్ళగానే సముద్రం యొక్క నీరు సాంద్రత ఎక్కువ కాబట్టి ఇది తేలికైపోయి పైకి లేస్తుంది. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ ద రీజన్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ ఈజ్ హయ్యర్ యాజ్ కంపేర్డ్ టు ద రివర్ వాటర్. ఎందుకు పైకి లేస్తుందంటే నది నీరు కంటే కూడా సముద్రం నీరు యొక్క సాంద్రత ఎక్కువ కాబట్టి, ఎక్కువ సాంద్రత ఉన్న నీళ్ళలో ఇది అనేది పైకి తేలియాడుతుంది కాబట్టి ఇది పైకి లేస్తుంది అంటున్నాడు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండ్ ద రీజన్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ద అసర్షన్. సో ఇచ్చినటువంటి అసర్షను, రీజను రెండు కూడా కరెక్టు. మరియు ఈ నది యొక్క సాంద్రత కంటే కూడా సముద్రం నీటి యొక్క సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల తేలియాడే స్వభావం అనేది ఎక్కువ అవుతుంది, అంటే పైకి లేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. Now we will observe these assertion and state reasons. The assertion is like this. Carbon monoxide when inhaled causes death. కార్బన్ మోనాక్సైడ్ కనుక మనం శ్వాసలో పీల్చినట్లయితే అది మరణానికి దారితీస్తుంది అంటున్నాడు. రీజన్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్.
సో ఇక్కడ అభ్యర్థికి ఈ 2 పరిజ్ఞానాలు అవసరం. కార్బన్ మోనాక్సైడ్ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? మంచిదైతే ఏమవుతుంది, చెడ్డదైతే ఏమవుతుంది అని గమనించినట్లయితే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇంధనాన్ని పూర్తిగా దహించకపోవడం వల్ల, కంబషన్ అనేది పూర్తిగా కంప్లీట్ కాకపోవడం వల్ల వెలువడే వాయువు అనేది కార్బన్ మోనాక్సైడ్. కంబషన్ కంప్లీట్గా అయితే వెలువడే వాయువు కార్బన్ డయాక్సైడ్. సో ఈ 2 కూడా మన ఆరోగ్యానికి ప్రమాదకరమే. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒకవేళ మనం పీల్చినట్లయితే, అధిక మోతాదులో పీల్చినట్లయితే ఈ కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పరుస్తుంది. కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే, మనము పాలని కనుక కాచి తోడుపెట్టినప్పుడు ఒక్కోసారి పాలు విరిగిపోవడం చూస్తాం. పాలు విరిగిపోయి గుల్లలుగా ఏర్పడినట్లుగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఇది విడగొట్టేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తుంది. మన పాలు విరిగినప్పుడు ఏ విధంగా అవుతుందో మన శరీరంలో ఉన్న రక్తం కూడా కార్బన్ మోనాక్సైడ్ని పీల్చినట్లయితే అది కూడా గడ్డలుగా విరిగిపోతుంది. ఈ విరిగిపోయినటువంటి ఈ ముక్కలు, ఆ గడ్డలు ఏం చేస్తాయంటే హృదయం దగ్గర ఉన్నటువంటి ఈ వాల్వ్స్ ద్వారా హృదయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వాల్వ్స్ని క్లోజ్ చేసేస్తాయి. అలా క్లోజ్ చేయడంలో సడన్గా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది హిమోగ్లోబిన్తో చేరినుంది. కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే ఒక పదార్థాన్ని ఏర్పరచడం వల్ల ఆ పదార్థం ఏం చేస్తుందంటే శరీరంలోని రక్తాన్ని గడ్డలుగా విరగొట్టడం వల్ల ఆ రక్త ప్రసరణ జరిగేటువంటి సన్న నాడుల్లో, ఆ వీన్స్లో ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే పదార్థం అనేది చేరి రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా హార్ట్ పంపింగ్ రేట్ని డిస్టర్బ్ చేయడం వల్ల సడన్గా అకస్మాత్తుగా ఆ వ్యక్తి హృదయ స్పందన ఆగిపోవడం లేదా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది హానికరమైంది. సో కార్బన్ మోనాక్సైడ్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్. సో అది కంబైన్ అయ్యి దాంతో కలిసి ఏం చేస్తుంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ పిలుస్తుంది. కాబట్టి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పరుస్తుంది. కాబట్టి సో రీజన్ ఈజ్ కరెక్ట్ అండ్ అసర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ దిస్ రీజన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద అసర్షన్. ఈ రీజన్ అనేది ఈ అసర్షన్ ఎందువల్ల అది సంభవిస్తున్నది కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. Now we will see this assertion and reason. The assertion is like this. Increase in carbon dioxide would melt polar ice. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం ఎక్కువైనట్లయితే ధ్రువ ప్రాంతాల్లో ఉండే మంచు కరగడం అనేది అధికమవుతుంది అంటున్నాడు. రీజన్ ఈజ్ లైక్ దిస్. గ్లోబల్ టెంపరేచర్ వుడ్ రైజ్. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైతే భూతాపం అనేది ఎక్కువ అవుతుంది, గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఎక్కువ అవుతాయి అంటున్నాడు. So both the statements are correct and here the answer is also, reason also explains the assertion. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైతే ఏమవుతుందంటే సపోజ్ సూర్యుని నుంచి వచ్చేటటువంటి దిస్ ఈజ్ సన్, దిస్ ఈజ్ ఎర్త్. సో ఈ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం కనుక ఎక్కువైనట్లయితే కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ టు ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అండ్ ఈజ్ ఒపేక్ టు ద అవుట్ గోయింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. కార్బన్ డయాక్సైడ్ అనేది సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలకి పారదర్శకంగా పనిచేస్తుంది. అలాగే భూమిని తాకినటువంటి లేదా వాతావరణంలో తాకినటువంటి సూర్యకిరణాలు బయటకు వెళ్ళేటప్పుడు పరావర్తనం చెందే సూర్యకిరణాలకి ఇది అపారదర్శకంగా పనిచేస్తుంది. సో కార్బన్ డయాక్సైడ్ ఏమవుతుందంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని డైరెక్ట్గా పంపిస్తుంది, కానీ ఈ బయటకు వెళ్ళేటువంటి సూర్యకిరణాలను మాత్రము కాసేపు ఆపుతుంది. ఇలా ఆపడం వల్ల ఏమవుతుందంటే ఈ పరావర్తనం చెందినటువంటి సూర్యకిరణాల్లో ఉన్న వేడిని ఈ కార్బన్ డయాక్సైడ్ గ్రహించి తనతో పాటు ఉంచుకుంటూ భూమి యొక్క వాతావరణాన్ని కవోష్ణంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఒపేక్ లేయర్ టు ద అవుట్ గోయింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ అండ్ when it is acting as a opaque layer, it absorbs the heat associated with the outgoing terrestrial radiation and holds the heat energy and keeps the atmosphere in a warm condition. In the absence of atmosphere, the diurnal range of temperature of the planet Earth will be around 261 degrees centigrade. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది లేనట్లయితే ఈ పగటి ఉష్ణోగ్రతకి రాత్రి ఉష్ణోగ్రతకి మధ్య వ్యత్యాసం 261 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేది. సో అటువంటి పరిస్థితి రాకుండా భూమి మీద కార్బన్ డయాక్సైడ్ ఏం చేస్తుందంటే రాత్రి ఉష్ణోగ్రతకి పగల ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి భూమి యొక్క ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తూ నియంత్రిస్తూ ఉంటుంది. అటువంటి కార్బన్ డయాక్సైడ్ పరిమాణం కనుక ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఈ కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎక్కువైతే
తను హోల్డ్ చేసుకున్నట్టు నిలుపుదల చేసుకునేటటువంటి ఉష్ణ యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. సో కార్బన్ డయాక్సైడ్ పెరిగే కొద్దీ అది తనలో ఇముడ్చుకునేటటువంటి లేదా నిలుపుకునేటువంటి ఉష్ణం యొక్క పరిమాణం పెరగడం వల్ల ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి ఆ పెరుగుదల వల్ల ఈ పోలార్ ఐస్ అనేవి కరగడం స్టార్ట్ చేస్తున్నాయి. సో దానికి కారణం ఏమిటంటే గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతాయి. కార్బన్ డయాక్సైడ్ పెరిగినట్లయితే వాతావరణంలో ఆ పెరిగినటువంటి కార్బన్ డయాక్సైడ్తో పాటు అనుపాతంగా ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద హీట్ గోయింగ్ టు బి హోల్డింగ్. సో దానికి అనుపాతంగా కొంత ఉష్ణాన్ని తనలో ఉంచుకోవడం అనేది పెరగడం వల్ల ఆ పెరిగిన ఉష్ణరాశి వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కరగడం జరుగుతుంది. ఈ మంచు కరగడం జరిగినట్లయితే ఏమవుతుందంటే సముద్రం యొక్క నీటి మట్టాలు పెరుగుతాయి. సముద్ర నీటి మట్టాలు పెరిగితే సముద్ర ప్రాంతాల్లో తీర ప్రాంతాలు అనేవి ముంపునకు గురవుతూ ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటున్నామంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏమిటంటే వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడు సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు పారదర్శకంగాను భూమిని తాకిన తర్వాత పరావర్తనం చెందిన సూర్యకిరణాలకు అపారదర్శకంగాను పనిచేస్తుంది. సో అపారదర్శకంగా పనిచేసే టైంలో కొంతసేపు ఆ సూర్యకిరణాలని అడ్డుకోవడం వల్ల బయటకు వెళ్ళే కిరణాలు అడ్డుకోవడంతో ఆ సూర్యకిరణాలు ఉండే ఉష్ణాన్ని గ్రహించి తనలో నిలుపుదల చేస్తుంది, తనలో ఉంచుకుంటుంది. సో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతూ ఉండే కొంత శిలాజ ఇంధనాల యొక్క మనం మండించడం వల్ల బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ని మనం ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మోర్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ విల్ బి రిలీజ్డ్ ఇంటు ద అట్మాస్ఫియర్. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ is more, the holding capacity of the heat energy of the atmosphere also increases, which in turn increases the global temperatures, which in turn may cause to the melting of polar ice and snow covers everything. So the main reason for the melting of polar ice is increase in the carbon dioxide, that is nothing but increase in the global temperature. So answer is both assertion is correct and reason is also correct, and reason explains the assertion. So the answer is A. Now we will see this assertion and reason. Assertion is like this: inside the earth metals are present in molten state. భూమి లోపల ఉన్న ఖనిజాలన్నీ కూడా లోహాలన్నీ కూడా ద్రవ స్థితిలో ఉంటాయి, మాల్టన్ స్టేట్లో ఉంటాయి అంటున్నాడు. రీజన్ వచ్చి ఎర్త్ అబ్జార్బ్స్ ద సన్స్ రేస్, భూమి సూర్యకిరణాలు గ్రహిస్తుంది అంటాడు. ఈ భూమి లోపల ఈ మెటల్స్ కానివ్వండి లోహాలు అనేవి ద్రవస్థితిలో ఉండడానికి మెయిన్ కారణం ఏమిటంటే ఉష్ణోగ్రతలు పెరగడం. సో ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం పీడనం పెరగడం వల్ల. ఇది భూమి అనేది ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. ప్రెషర్ కుక్కర్ లోపల మనము మూత పెట్టి వేడి చేస్తే ఏమవుతుందంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు టెంపరేచర్స్ పెరుగుతాయి. సో ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ ఇన్ దిస్ కేస్. సో ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం అంటే పీడనం పెరగడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతాయి ఇక్కడ. అంతే తప్ప ఎర్త్ అనేది భూమి అనేది సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు గ్రహించడం వల్ల వేడెక్కుతుంది అనేది కరెక్ట్ కాదు. సూర్యకిరణాలు భూమిని తాకి మరలా వెనక్కి వెళ్ళిపోతాయి. భూమి యొక్క పై భాగం ఒక 10 మిల్లీమీటర్సు లేదా 20 మిల్లీమీటర్సు మ్యాక్సిమం ఒక 1 మీటర్ వరకు వేడెక్కుతుంది తప్ప అంతకు మించి భూమి సూర్యకిరణాల వల్ల వేడెక్కడం అనేది జరగదు. సో ద అసర్షన్ ఈజ్ కరెక్ట్. లోపల ఉన్నటువంటి ఈ లోహాలన్నీ కూడా ద్రవ స్థితిలో ఉండడం అనేది కరెక్ట్. భూమి లోపల కేంద్రకం వద్ద టెంపరేచర్ వచ్చి ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ 3800 నుంచి 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సో ఈ సూర్యుడి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత కూడా 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. అలాగే భూమి లోపల కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత కూడా 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. సో ఇంత సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెటల్స్ అన్నీ కూడా లోహాలన్నీ కూడా ద్రవ స్థితిలోకి వెళ్ళిపోతాయి. సో ద్రవ స్థితిలో ఉండడం అనేది కరెక్ట్. అసర్షన్ ఈజ్ రైట్ అండ్ ద రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద గివెన్ అసర్షన్. ఇచ్చినటువంటి రీజన్ అనేది కరెక్ట్గా సమాధానం అంటే విశదీకరించేది కాదు, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయదు. So only assertion is correct. So the answer is only A is correct. Answer is C. Now we will see this assertion and reason. Assertion is like this: salt is added to cook food at higher altitudes. Salt is added to cook food at higher altitudes. ఎత్తైన ప్రదేశాల్లో ఆహార పదార్థాలను ఉడికించడానికి సాల్ట్ కలుపుతారు, ఉప్పు కలుపుతారు అంటున్నాడు. రీజన్ ఈజ్ టెంపరేచర్ ఈజ్ లో ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్స్. ఎత్తైన ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నాయి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ చెక్ వెదర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ద ఆన్సర్ ఈజ్ ఏ ఆర్ బి లైక్ దిస్. ముందు ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్లో ఆ 2 కూడా కరెక్టో కాదో తెలుసుకోవాలి. మనము ఉన్నటువంటి ఆవరణం ట్రోపో ఆవరణం. ఇది భూమి అయితే మొట్టమొదటి ఆవరణం ట్రోపో ఆవరణం, ట్రోపోస్పియర్.
సో హైట్ ఆఫ్ ద ట్రోపోస్పియర్ ఆన్ యావరేజ్ ఇట్ ఈస్ 14 to 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్. ఈ ట్రోపో ఆవరణంలో టెంపరేచర్స్ అనేవి ఏమవుతాయంటే టెంపరేచర్ తగ్గిపోతాయి. పైకి వెళ్ళే కొంది ప్రతి ఎవ్రీ కిలోమీటర్కి టెంపరేచర్ ఫాల్ విల్ బి అరౌండ్ 6.4 degrees సెంటీగ్రేడ్. ప్రతి కిలోమీటర్కి టెంపరేచర్ ఎంత తగ్గుతుందంటే 6.4 degrees సెంటీగ్రేడ్ తగ్గిపోతుంది. సో ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొలది మన టెంపరేచర్ తగ్గిపోవడం అనేది కరెక్ట్. సో టెంపరేచర్ ఈజ్ లో ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్స్, ద రీజన్ ఈజ్ కరెక్ట్. అండ్ అసర్షన్ సాల్ట్ ఈజ్ యాడెడ్ టు కుక్ ఫుడ్ ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్స్. టెంపరేచర్స్ తక్కువైనప్పుడు ఆహార పదార్థాలు ఉడకడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో ఆహార పదార్థం త్వరగా ఉడికించాలి అంటే సాల్ట్ కలపడం అనేది సహజంగానే చేస్తారు. సాల్ట్ కలపడం వల్ల నీటి యొక్క సాంద్రత పెరిగి ఆ ఉష్ణరాశిని నిలుపుకోవడం అనే ధర్మం పెరిగి ఆ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తక్కువ టైంలోనే సాధారణ సమయంలోనే ఈ ఆహార పదార్థాలు ఉడకడం అనేది జరుగుతుంది. సో సాల్ట్లు కలపకపోయినట్లయితే ఆహార పదార్థాలు ఉడకడానికి పట్టే సమయము ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ సాల్ట్ ఈజ్ నాట్ యాడెడ్, the cooking time for boiling of those vegetables for whatever it may be, it takes more time. That is why salt is compulsorily, it is must and should to add the salt to the things which are to be boiled. So both the statements, assertion is correct and reason is correct. So now we will check whether the reason explains the statement assertion or not. Salt ని కలపడం వల్ల వాటి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగి త్వరగా ఉడుకుతాయి అంటున్నాం. రీజన్ ఏమంటున్నాడు? టెంపరేచర్ ఈజ్ లోయర్ అట్ హైయర్ ఆల్టిట్యూడ్స్ అన్నాడు. టెంపరేచర్ ఈజ్ లోయర్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అంటున్నాడు. సో ఉష్ణోగ్రతలు అనేవి ఎత్తైన ప్రదేశాలు తక్కువ ఉంటాయి కాబట్టి సాల్ట్ కలుపుతున్నాం. సో తక్కువ ఉండడం వల్ల సాల్ట్ కలుపుతున్నామా అంటే తక్కువ ఉండడం వల్లే సాల్ట్ కలుపుతున్నాం. కానీ రీజన్ అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ ద అసర్షన్. అసర్షన్ ఏమంటున్నాడంటే సాల్ట్ ఈజ్ యాడెడ్ టు కుక్ ఫుడ్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. ఆహార పదార్థాలు త్వరగా ఉడకడానికి మనము సాల్ట్ కలుపుతున్నాం. హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటున్నాయి అంటున్నాం. తక్కువగా ఉండడం వల్ల మనము సాల్ట్ కలపచ్చు, కలపకపోవచ్చు. సో ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్లనే మనం సాల్ట్ కలపడం అనేది లేదు. త్వరగా ఉడకాలి కాబట్టి మనం సాల్ట్ కలుపుతున్నాం అంటున్నాం. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ క్రిటికల్ క్వశ్చన్. జనరల్గా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సాల్ట్ కలిపేశారు త్వరగా ఉడకడానికి అనుకుంటాం. కానీ త్వరగా ఉడకడానికి సాల్ట్ కలుపుతున్నాం అంతే తప్ప ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల సాల్ట్ కలపడం అనేది ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ రీజన్. ఇక్కడ అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అర్థం చేసుకుని ఆన్సర్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో ద ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఉష్ణోగ్రత తక్కువ ఉండడం అనేది కరెక్టు. ఎందువల్ల ట్రోపో ఆవరణంలో పైకి వెళ్ళే కొలది ప్రతి కిలోమీటర్కి 6.4 degrees సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. సపోజ్ 4 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, సపోజ్ దిస్ ఈజ్ అర్త్ మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం దగ్గర 30 degrees సెంటీగ్రేడ్ ఉందనుకోండి. 4 కిలోమీటర్లు పైకి వెళితే 4 6 24 లేదా 5 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, 5 6 30 5 4 20 32 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. సో టెంపరేచర్ వచ్చి -2 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ నోన్ యాజ్ నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం. దీన్ని ఉష్ణోగ్రత క్షీణత రేటు అంటాం. అభ్యర్థులు జాగ్రఫీ బిట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి గల కారణం ఏమిటి? వాతావరణంలో ట్రోపో ఆవరణంలో పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు ద రీజన్ ఈజ్ ఉష్ణోగ్రత క్షీణత రేటు, నార్మల్ ల్యాబ్స్ రేట్. ద ల్యాబ్స్ రేట్ ఈజ్ అరౌండ్ 6.4 degrees సెంటీగ్రేడ్ పర్ ఎవ్రీ కిలోమీటర్. ఇక్కడ మనం వచ్చే ఈ ప్రశ్నకు వచ్చేసరికి రీజన్లో టెంపరేచర్ ఈజ్ లో ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అన్నాం. టెంపరేచర్ తక్కువనే ఉంది కానీ మనం సాల్ట్ ఎందుకు కలుపుతున్నామంటే త్వరగా ఉడకడానికి కలుపుతున్నాం. ఇట్లా కూడా ఉడికించుకోవచ్చు, తక్కువ ఉష్ణోగ్రతలో కూడా మనం ఉడికించుకోవచ్చు. ఉష్ణోగ్రత తక్కువ కావడం వల్లే మనం సాల్ట్ కలుపుతున్నప్పటికీ సాల్ట్ కలపకపోతే ఉడకవా అంటే ఉడుకుతాయి. కానీ కరెక్ట్ రీజన్ ఏంది? ఇన్ ఆర్డర్ టు బాయిల్ ద థింగ్స్ ఎట్ ఫాస్టర్ రేట్ వీఆర్ యూజింగ్ ద సాల్ట్, వీఆర్ మిక్సింగ్ ద సాల్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, బట్ ద రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసర్షన్. సో ద ఆన్సర్ ఈజ్ B. Both A and R correct and R doesn't explain A. Cause and effect. Kana కారణము దాని యొక్క ఫలితము, cause and effect. Here the options will be 4. The 4 options will be like this. The first option is A. If statement A is the cause and B is the effect. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ ఇది, ఇంకో స్టేట్మెంట్. ఈ రెండు స్టేట్మెంట్స్ ఏ అనొచ్చు, బి అనొచ్చు, లేదా 1 2 అనొచ్చు. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏ అనేది కాజ్ అయ్యి బి అనేది కనుక ఆ కాజ్ యొక్క ఎఫెక్ట్ అయితే, ఏ అనేది కారణం అయ్యి ఆ కారణం యొక్క ఫలితం బి కనుక అయితే యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్ ఏ. అప్పుడు ఆన్సర్ ఏ పెట్టాలి. అలా కాకుండా
ఇఫ్ స్టేట్మెంట్ బి ఈజ్ ద కాజ్ అండ్ ఏ ఈజ్ ద ఎఫెక్ట్, ఈ బి అనేది కారణం అయ్యి దాని యొక్క ఫలితం కనుక ఏ అయితే అప్పుడు ఆన్సర్ వచ్చి బి పెట్టండి. నెక్స్ట్, ఇవి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. ఇవి బోత్ స్టేట్మెంట్స్, రెండు స్టేట్మెంట్స్ ఏ మరియు బీలు కనుక వేరు కారణాల యొక్క ఫలితాలు అయితే ఒకదాంతో ఒకటి సంబంధం లేదు కనుక అయితే ఆ రెండు ఫలితాలు వేరు కారణాల వల్ల ఉద్భవించడం అయితే దెన్ యూ గో ఫర్ ద ఆప్షన్ సి. అండ్ ఆప్షన్ డి, ఇఫ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్, వేరు కారణాల యొక్క ఫలితాలు కనుక అయితే అప్పుడు మీరు యూ గో ఫర్ ఆప్షన్ డి. ఈ బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ కాజెస్, వేరు కారణాలు అయితే కనుక ఆప్షన్ సికి వెళ్ళండి. వేరు కారణాల యొక్క ఫలితాలు కనుక అయితే డికి వెళ్ళండి. సో ఇది జనరల్గా ఈ ప్రశ్నలు అడగడం అనేది తక్కువగా ఉంటుంది, అయినా కూడా అభ్యర్థులకు దీన్ని పరిచయం చేస్తున్నాను. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా కొంత అటెన్షన్ అనేది ఎక్కువ పే చేసి దీని మీద ఆన్సర్ గుర్తించవలసిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తున్నాను. నౌ we will see this problem. The statement A is like this: there is sharp decline in the production of oil seeds this year. B వచ్చి the government has decided to increase the import quantum of oil seeds. గవర్నమెంట్ ఏం చేసిన, ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే ఈ ఆయిల్ సీడ్స్ని దిగుమతి ఎక్కువ చేసుకోవాలని నిర్ణయించింది. సో నిర్ణయం చేయడం అనేది ఒక ఫలితం. దేని యొక్క ఫలితము? ఈ విత్తనాల యొక్క ఉత్పత్తి తగ్గడం వల్ల ఇది కారణమైతే దానికి ఫలితం ఏమైంది? గవర్నమెంటు, ప్రభుత్వం అనేది ఆ విత్తనాలని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సో ఇది కారణం అయితే ఇది ఫలితమైంది. ఓకేనా? కారణం చూడండి, దెర్ ఈజ్ షార్ప్ డిక్లైన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం విత్తనాల ఉత్పత్తి తక్కువగా ఉంది. గవర్నమెంట్ ఏం నిర్ణయించింది? ఎక్కువ విత్తనాలని, మరికొన్ని విత్తనాలు మనం అదనంగా దిగుమతి చేసుకుందాం అంటుంది. సో దిగుమతి చేసుకోవడం అనేది ఫలితం. దేని యొక్క ఫలితం? ఏ కారణం వల్ల ఆ ఫలితం సంభవిస్తుందంటే, ఏ కారణం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది వస్తుందంటే విత్తనాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చింది. సో ఇట్ ఈజ్ రీజన్ ఆర్ కాజ్ అండ్ దిస్ ఈజ్ ద ఎఫెక్ట్. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ కాజ్ అండ్ బి ఈజ్ ద ఎఫెక్ట్. ద ఆన్సర్ ఈజ్ ఏ. నౌ విల్ సీ దిస్ ప్రాబ్లమ్. స్టేట్మెంట్ ఏ ఈజ్ లైక్ దిస్: the price of aircraft fuel has risen during the past few months. గత కొన్ని నెలలుగా ఈ విమానాలు, ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసేటటువంటి ఆ ఇంధనం యొక్క ధరలు పెరుగుతూ వచ్చాయి అంటున్నాడు. సో ధరలు పెరిగాయి అనేది కారణమా లేక ఫలితమా? ఇది కాజా ఎఫెక్టా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ అండ్ వీ హ్యావ్ టు డిసైడ్. ధరలు పెరగడం అనేది ఎందుకు పెరిగాయి అనేది ఫలితం, ఎలా పెరిగాయి అనేది కారణం. సో ఇక్కడ ధరలు పెరిగాయి అనేది ఫలితం అవుతుంది కానీ కారణం కాదు. దీనికి కారణం ఏదో మనకు తెలియదు. దిస్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజ్. ఇది ఏదో కారణం, కాజ్ యొక్క ఎఫెక్ట్ ఇది. నెక్స్ట్ బీకి వచ్చేసరికి మెనీ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు కట్ దేర్ ఫేర్స్ బై అబౌట్ 10%. ఇండియాలో చాలా ఎయిర్లైన్ సంస్థలు అనేవి, మెనీ ప్యాసింజర్ ఎయిర్లైన్ సంస్థలు అనేవి వాళ్ళ యొక్క ఛార్జెస్ని 10% 10% వరకు తగ్గించడం జరిగింది. సో ఛార్జీలు తగ్గాయంటే అది ఫలితం. ఏ కారణం వల్ల తగ్గాయో మనకు తెలియదు. సో ఇది ఫలితమే, ఇది ఫలితమే. మరలా చూడండి, ద ప్రైస్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూయల్ హ్యాజ్ రైజన్ డ్యూరింగ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. గత కొన్ని నెలలుగా ఈ ఇంధనాలను విమానాలు ఉపయోగించే ఇంధనం యొక్క ధరలు పెరిగాయి అంటున్నాడు. ధరలు పెరగడం అనేది ఇట్ ఈస్ ఎన్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ ద కాజ్. దానికి కాజ్ ఏందో, రీజన్ ఏందో మనకు తెలియదు. సో ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ ఇండిపెండెంట్ రీజన్. నెక్స్ట్, ద మెనీ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు కట్ దేర్ ఫేర్స్ బై అబౌట్ 10%. చాలా విమానయాన సంస్థలు వాటి యొక్క ఛార్జీలు 10% వరకు తగ్గించాయి. ఛార్జీలు తగ్గించడం అనేది ఇట్ ఈస్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ ద కాజ్. దాని కాజ్ మనకు తెలియదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ రీజన్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. ఓకేనా? సో దే ఆర్ నాట్ ద రీజన్స్, దే ఆర్ ద కాజెస్ ఆఫ్ independent reasons. So the option is D. Answer is D. Now you see these statements. The statement A is like this: the government is considering changes in the Land Acquisition Act. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే భూసేకరణ చట్టంలో కొంత మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈజ్ కన్సిడరింగ్ సమ్ చేంజెస్ ఇన్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. సో ప్రయత్నం చేయడము అనేది కారణం కాదు, ఎందువల్ల జరుగుతుంది అనేది దీన్ని తెలియజేస్తుంది. ఎందుకు ఆ భూసేకరణ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే ఇది ఫలితం, ఇట్ ఈస్ అన్ ఎఫెక్ట్. ఓకేనా? నెక్స్ట్,
several large infrastructure development projects have been stalled due to unavailability of land. చాలా అవస్థాపన అంటే అతిపెద్ద అవస్థాపన సౌకర్యాలను కలిగించేటటువంటి అనేక ప్రాజెక్టులు ల్యాండ్ కొరత వల్ల ఆగిపోయినాయి అంటున్నాడు. సపోజ్ రోడ్స్ని ఎక్స్టెండ్ చేయడము, పోర్ట్స్ని డెవలప్ చేయడము, షిప్ దట్ మీన్స్ హార్బర్స్ని డెవలప్ చేయడము, ఇట్లా పోర్ట్స్ని డెవలప్ చేయడము, ఇవన్నీ కూడా ల్యాండ్ అవైలబిలిటీ, భూమి యొక్క లభ్యత అనే దాని మీద ఆధారపడుతుంటాయి. సో ఈ లభ్యత అనేది లేకపోవడం వల్ల అన్అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ సో మెనీ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ స్టాల్డ్, ఆగిపోయాయి అంటున్నాడు. సో ఆగిపోయాయి అనేది ఒక కారణం, ఎందువల్ల ఆగిపోయాయి కదా. సో ఇట్ ఈస్ ద కాజ్. ఈ కాజ్కి రెమెడీ ఏంది? ద గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ చేంజెస్ ఇన్ ద అక్విజిషన్ యాక్ట్. ఈ ఫలితం వల్ల, ఈ కారణం వల్ల ఈ ఫలితం అనేది సంభవిస్తుంది అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద కాజ్. ఏంది కాజు? సో మెనీ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ స్టాల్డ్ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ లేకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఈ కారణం వల్ల ఏమైందంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో, భూసేకరణ చట్టంలో కొంత మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. సో ఇట్ ఈస్ ద ఎఫెక్ట్. సో బి స్టేట్మెంట్ ఈస్ ద కాజ్ అండ్ ఏ స్టేట్మెంట్ ఈస్ ద ఎఫెక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ బి. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆగాయి అనేది ఒక కాజ్ అనుకుంటే, దాని రీజన్ ఏం చెప్తున్నాడంటే, దాని ఎఫెక్ట్ ఏముందంటే, ఈ ఫలితం, ఈ కాజ్ వల్ల ఫలితం ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో కొన్ని మార్పులు తీసుకురావాలని చూస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్. దీని ఎఫెక్ట్కి కాజ్ ఏంది? దిస్ ఈజ్ ద కాజ్. ల్యాండ్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల భూసేకరణ చట్టంలో ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని చూస్తుంది. సో మార్పులు తీసుకురావడం అనేది దాని యొక్క ఫలితం. దేని యొక్క ఫలితము? ల్యాండ్స్ అవైలబిలిటీ లేకపోవడం అనే కారణం వల్ల ఫలితం ఇది. సో దిస్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ ఈజ్ ద ఎఫెక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ బి. ఇప్పటివరకు మనము లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా మనం కవర్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అసర్షన్ రీజన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో సైన్స్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా అనేక ప్రశ్నలు, అనేక ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్స్ని కూడా అభ్యర్థులందరూ కూడా కొంత అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో, ఆ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ అబిలిటీలో మార్కులు తెచ్చుకోవడం ఎంత సులభమో మార్కులు పోగొట్టుకోవడం కూడా అంతే సులభం. కాబట్టి ఈ ప్రశ్నలు ఆన్సర్ చేసేటప్పుడు ఏమున్నదిలే సులభమే కదా అనుకుని తాత్సారం చేయకుండా కొంచెం జాగ్రత్తగా అభ్యర్థి గమనించి వాటి యొక్క ఆన్సర్లని మీరు ఎన్నుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.